ఈ రోజు చీరాల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్డీఓకి రైతుల తరపున అర్జీ సమర్పించడం జరిగింది. మొంతా తుఫాను ప్రభావంతో చీరాల నియోజకవర్గ పరిధిలోని వరి పంట పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి రైతులకు ఎలాంటి పంట నష్టపరిహారం అందలేదని అర్జీలో పేర్కొన్నారు. దీనివల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అన్నం పెట్టే రైతన్నను ఇబ్బందులు గురి చేయడం ధర్మం కాదని, కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు పంట నష్టపరిహారం అందజేయాలని ఆర్డీఓను కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ రైతు విభాగం అధ్యక్షులు కావూరి రమణారెడ్డి, దైవ సహాయం పలువురు రైతులు పాల్గొన్నారు. విజయనగర్ కాలనీ, ఇగురుపాలెం, చీరాల నగరం, చిట్టివాడ, వేటపాలెం, పందిలపల్లి వరి రైతులు పూర్తిగా నష్టపోయారు. వరి అనేది పనికి రాకుండా పోయింది. మరి ఈనాటికి కూడా వారికి ప్రభుత్వం నుండి ఇంకా నష్టపరిహారం రాకపోయేసరికి రైతులు చాలా బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. మరి అన్నం పెట్టే రైతులని 10 మందికి ఉపయోగపడి అన్నం పెట్టే రైతులను ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఎవరికి ధర్మం కాదు, ప్రభుత్వానికి ఇది ధర్మం కాదు. కాబట్టి మరి తక్షణమే రైతులకు వారి నష్టపరిహారాన్ని వారికి అందజేయవలసిందిగా, రైతులను ఆదుకోవలసిందిగా కోరుకుంటూ సెలవు. విజయనగర్ కాలనీ, ఇగురుపాలెం, చీరాల నగరం,